నామినేషన్ ప్రక్రియ తర్వాత మనకి ప్రచారం చేసుకునే క్రమంలో వాళ్ళకు ఉన్న వెసులుబాట్లు ఏంటి, ఎక్కడ పర్మిషన్లు ఇస్తారు, తర్వాత ఒక క్యాండిడేట్కి ఎంత ఎక్స్పెండిచరు మ్యాక్సిమం ఉంటుంది లోక్సభ కానీ లేదంటే అసెంబ్లీ క్యాండిడేట్ కానీ, అలాగే అయిన తర్వాత మనకు ఎలక్షన్ కౌంటింగ్ కానీ లేదంటే మనకు డే ఆఫ్ పోలింగ్ రోజు మనం తీసుకునే నిబంధనలు, మనం తీసుకునే చర్యలు ఏంటి, అలాగే ఓటింగ్ శాతం పెంచేదానికి మనం ఏ విధంగా ప్రజల సహకారం కోరుతున్నాం, ఇవన్నీ అంశాల మీద చాలా సమగ్రంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులకి మనము అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మా కోరిక ఒకటి ఏంటంటే ఈ అవగాహన సదస్సు తర్వాత ఈరోజు అటెండ్ అయిన ప్రజాప్రతినిధులు మళ్ళీ వాళ్ళ పార్టీ తరపున ఇతర వ్యక్తులు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి ఇవన్నీ చెప్పగలిగితే మనం చాలా ప్రజాసమ్మిళితంగా విశాఖపట్నం జిల్లాలో మోస్ట్ పీస్ఫుల్ మేనర్లో మనం ఎలక్షన్ జరుపుకోవాలి, అందరి సహకారంతో ఎలక్షన్ జరుపుకోవాలన్న మా ఏదైతే ఆశయం ఉందో ఆశయానికి ఒక ముందడుగు ఈరోజు పడిందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విషయంలో సమతూకం పాటిస్తామన్నారు, కొంచెం వివరంగా చెప్పండి. అదేనండి, మనకి ఇప్పుడు మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు స్టార్ట్ అయింది 3 గంటలు 16వ తేదీ నుంచి. ఆ రోజు నుంచి 24 గంటల్లో గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఉన్న బయట ఉన్న అన్ని పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్, కట్అవుట్స్ అని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ ప్రెమిసెస్ లైక్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఖాళీ స్థలాలు అయితే ఉన్నాయి అక్కడ 72 అవర్స్లో రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నిబంధనలు అన్నీ రిమూవ్ చేయడం జరిగింది. పొరపాటున ఏదైనా ఏదైనా ఉంటే వాటిని కూడా మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా తీస్తాం. అలాగే మేము కూడా దాని మీద చాలా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. అలాగే ప్రైవేట్ ప్రాపర్టీల మీద కానీ లేదంటే మనకు అలౌ చేస్తున్న గవర్నమెంట్ ప్రెమిసెస్లో కానీ ఖచ్చితంగా నిబంధనలు పాటించి మీరు ఆర్ఓకి అప్లై చేసుకుంటేనే మేము పర్మిషన్ ఇచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలియజేయడం జరిగింది. ఏ వ్యక్తి కూడా ఏ పార్టీ కానీ ఏ క్యాండిడేట్ కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడంటే అక్కడ రాతలు రాయడం కానీ, పోస్టర్లు పెట్టడం కానీ, లేదంటే ఫ్లాగులు ఉంచడం కానీ, లేదంటే తర్వాత కటౌట్లు ఉంచడం కానీ నేరం అవుతుంది. దానికి సంబంధించి నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవడానికి ఉపక్రమించాం. అలాగే వాలంటీర్ల విషయం గురించి చాలా అడగడం జరిగింది. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, CEO గారు కానీ, లేదంటే ఈవెన్ మనకు కోడ్ రాకముందు చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాలంటీర్లు ఎలక్షన్ ప్రాసెస్లో ఏ విధంగా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తానికి అనుమతి లేదు. మాకు తెలిసినా, మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా, మేము చూసినా, కంప్లైంట్ వచ్చినా, ఏ మార్గంలో మాకు తెలిసినా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడంతో పాటు ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేవలం వాళ్ళు ఓటు హక్కు వేసేదానికి ఇతర సామాన్య ప్రజలు ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారో ఆ ఫార్మాట్లో మాత్రం వాళ్ళకి అనుమతి మాత్రం ఉంది. ఆ విషయాన్ని కూడా అన్ని పార్టీలకి అవగతం చేసే విధంగా ఈరోజు మేము సూచనలు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు కొత్త హోర్డింగ్లకి అనుమతి వాటిలో అనుమతి ఏమి ఉన్నాయి చూసుకొని వాటిల్లో అన్ని పార్టీలకి సమప్రాధాన్యం ఇచ్చేసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా నూతనంగా ఏ హోర్డింగ్లు నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అంటే మీరు పెద్ద వాటికి స్ట్రక్చర్స్ నిర్మించి ఐరన్ గ్రిడ్ పెట్టుకొని అట్లా వాటికి కొత్త ఇవ్వడం పర్మిషన్. రాకముందే సిద్ధం హోర్డింగ్స్ కొన్ని ప్రైవేట్గా దానికి సంబంధం లేదండి. మీకు మా పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఒక గ్రిడ్ పెట్టుకొని నిర్మించుకొని ఉంటారు. దాని మీద ఉన్న పోస్టర్ని తొలగించాం. కొత్తగా ఆ పోస్టర్ బదులు అనుమతి తీసుకుని మీరు పోస్టర్ పెట్టుకోవచ్చు. అది మీనింగ్. ఆర్ఓ దానికి సువిధాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ మీకు పర్మిషన్ ఇస్తారు. థ్యాంక్ యూ.